ఒక ఊరిలో ఒక గృహస్థురాలు సాధువుకి రోజు భిక్ష పెడుతూ ఉండేది. ఆ సమయంలో ప్రతిరోజు స్వామిని, నాకు ఉపదేశం ఇవ్వండి స్వామి, దీక్ష ఇవ్వండి అని సాధువుని ప్రార్థించేది. రోజు భిక్ష వేయించుకునేదానికి సాధువు వచ్చి ఏమీ సమాధానం చెప్పకుండా వెనక్కి వెళ్ళిపోయేవారు. కొన్ని రోజులు గడిచాక సాధువు భిక్షపాత్రతో మళ్లీ ఆ గృహస్థురాలింటికి వచ్చారు. సాధువుకి భిక్ష వేయడానికి వచ్చిన గృహస్థురాలు భిక్షపాత్రను చూసి, స్వామి, ఈ భిక్షపాత్ర దుమ్ము దుళ్ళితో నిండిపోయింది. పాత్రలో నేను అన్నం పెడితే అది అంతా తినడానికి ఉపయోగపడదు కదా, ఒకసారి చూసుకోండి స్వామి అని చెప్పింది. అమ్మా, నా పాత్ర సంగతి అలా ఉండని, నీ మనోఫలకంలో ఉన్న విషయాల సంగతి ఏంటి? నీ అంతఃకరణాన్ని శుద్ధి చేసుకోకుండా ఉపదేశం ఇవ్వమని ప్రతిరోజు నన్ను అడుగుతున్నావు కదా. అంతర్గతంగా కల్మషమైన మనసున్న నీకు ఉపదేశం చేసినా కూడా వ్యర్థమే కదా. అసురీ సంపద పరమాత్మ ప్రాప్తికి ప్రతిబంధకం అవుతుంది. దైవీ సంపద కలిగిన వారికే పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది. రోజు ప్రార్థనా సమయంలో వేల కోరికలు తీర్చుకోవాలనే ఆశ నీ అంతఃకరణలో ఉంది. అవి తీర్చుకోవడానికి ఎదుటివారిని ఇబ్బంది పెట్టైనా సరే ఎలా అయినా సాధించాలనే ఆలోచనలు కూడా నీ మనసుని కల్మషంతో నింపేస్తున్నాయి. పాత్ర శుభ్రంగా లేదని భిక్ష వేయడానికి నువ్వెలా ఆలోచించావో, అంతఃకరణ శుద్ధి లేని నీకు ఉపదేశం ఇవ్వడానికి నేను కూడా అలాగే ఆలోచించాల్సి వస్తోంది. నీకు క్లుప్తంగా సరళంగా చెప్పాలంటే, మన ఊరికి ప్రధానమంత్రో, గవర్నరో, ముఖ్యమంత్రో లేదా ప్రజాప్రతినిధికో స్వాగతం పలకాలి అనంటే మనం ఎంత హంగామా చేస్తాం. రోడ్లన్నీ ఊడిపించి, కాలువల్లో మందు చల్లించి, మురికి కూపాలను శుభ్రం చేయించి, స్వాగత ద్వారాలను కట్టించి, రంగురంగుల తోరణాలతో అలంకారాలు చేసి, కొంచెం కూడా డబ్బుకు వెనకాడకుండా ఏర్పాట్లన్నీ చేస్తాం. మరి ఆ బ్రహ్మాండాధిపతిని నీ హృదయంలోకి ఆహ్వానించాలంటే నువ్వు ఏం సన్నాహాలు చేస్తున్నావు? ఏం త్యాగం చేశావు? ఏం సత్కర్మలు చేస్తున్నావు? ఆయన కూర్చునే నీ హృదయ సింహాసనాన్ని శుభ్రం చేయొద్దా? దాని మీద లౌకిక ధూళిని దులిపేయాలి కదా. నీలోని అసరీ గుణాన్ని దూరం చేసుకో. దైవీ గుణాలకు స్వాగతం పలుకు. అలా చేస్తేనే భగవంతుడు నీ హృదయంలో ప్రవేశిస్తాడు. నీ హృదయ సింహాసనంపై ఆసీనుడవుతాడు, కొలువై ఉంటాడు ఎప్పటికీ అని ముందుకు సాగాడు సాధువు. ఇటువంటి సామాజిక ఆధ్యాత్మిక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.